మంచి పనులు చేస్తే పరలోకం వెళ్ళిపోతామని ఒక ఆలోచన ఉంటుంది ఎప్పుడైనా. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అంటాం, మంచి పనులు చేస్తే పరలోకం వెళ్ళిపోతామని. ఇలాంటి మనం చేసే మంచి పనులు బట్టి మనం పరలోకం వెళ్తున్నామేమో అనుకుంటూ ఉంటాం. అసలు ధర్మశాస్త్రం ఓల్డ్ టెస్టిమెంట్ ఇవ్వబడిన కారణం ఏంటి, అది అసలు ఎలా పనిచేస్తుంది అంటే రోమపత్రిక 3:20 ఇందాక చదివినట్టున్నాం. 3:20 ఒకసారి చూస్తే మనకు క్లియర్గా ఉంటుంది అక్కడ. ధర్మశాస్త్రం ఎందుకు ఏలైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అంటే ధర్మశాస్త్రం ఫాలో అయ్యావు కాబట్టి నువ్వు నీతిమంతుడు కాదు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంటే ధర్మశాస్త్రం అనేది ఒక థర్మోమీటర్ లాంటిది. అంటే ధర్మశాస్త్రంతో కంపేర్ చేస్తే ఇది సిన్ కాదు, ఇది సిన్.